వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం తమలాంటి పేదలకు వెలుగుల బాట అవుతుందని నమ్మిన కావడి పోసయ్య కుటుంబానికి అదే పథకం కన్నీటి గాథను మిగులుస్తోంది. కాకినాడ కలెక్టరేట్ ఆవరణంలో కొన్ని రోజులుగా నిలిచి ఉన్న సెప్టిక్ క్లీనర్ బండి దాని వెనుక దాగిన అన్యాయ గాథను మీడియా ముందుంచుతూ పోసయ్య కన్నీటి పర్యంతమయ్యారు. సబ్సిడీపై బండి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగానే ఇక మన కుటుంబానికి ఒక ఆధారం దొరుకుతుందేమో అనే ఆశతో పోసయ్య భార్య పోచమ్మ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. మొదటి నెలకు 32,000 రూపాయలు వాయిదా కట్టాలని అధికారులు చెప్పినా ఇతర లబ్ధిదారుల అనుభవాల వల్ల చివరికి నెలకు 5,000 రూపాయలు నిర్ణయించారని అంతా సరే అనుకొని ఇప్పటికే 5 నెలల వాయిదాలు చెల్లించడం జరిగిందన్నారు. ఇదే సమయంలో ఒకరోజు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ప్రాజెక్ట్ డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చిందని, ఈ నేపథ్యంలో సార్ ఇప్పుడే వచ్చి వాయిదా కడతానని చెప్పిన ఆయన మాట వినకుండా బండి ఉన్న రిపేర్ షాప్ కు వెళ్లి ఎటువంటి సమాచారం లేకుండానే అధికారుల ఆదేశంతో బండిని తీసుకువచ్చి నేరుగా కలెక్టర్ ఆఫీసులో పెట్టేశారని తెలిపారు. నాడు ఇష్టం లేకపోయినా కట్టబెట్టారు. నేడు చుట్టుముట్టి సీజ్ చేశారు. నేను పేదవాడినని ఇలా చేయడమా అని పోసయ్య వేదనతో అన్నారు. పథకం వల్ల తన కుటుంబానికే కాదు, తనతో పాటు గ్రూప్ లో ఉన్న మరో 5గురికి కూడా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, అందరూ ఇప్పుడు తన మీదే ఆధారపడి తిరుగుతున్నారని బాధపడ్డారు. ఎక్కడ అన్యాయం జరిగినా కలెక్టర్ గారినే ఆశ్రయిస్తాం కానీ కలెక్టరే సెప్టిక్ క్లీనర్ ట్యాంకు తీసుకురమ్మంటే మరి మేము ఎవరిని ఆశ్రయించాలనే మాటలు అక్కడున్న వారందరి హృదయాలను తాకాయి. వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాలే ఇచ్చిన పథకం ఇప్పుడు వారిని మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం నడిపినట్టు ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ బండిని టార్గెట్ చేసి సీజ్ చేయడం ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి రేపుతోంది. ప్రభుత్వమే ఇచ్చిన ఆశను అధికారులే ఇలా నాశనం చేస్తున్నారని చాలా మంది మండిపడుతున్నారు. మాకు న్యాయం చేయండి అంటూ పోసయ్య చివరకు కన్నీరు మున్నీరయ్యారు. ఓకే, నమస్తే అండి. మాది పిఠాపురం జగ్గేశ్వరం అండి. నా పేరు కావడ పోసయ్య అండి. మేము మున్సిపాలిటీ ద్వారా నుంచి మాకు ఈ వెహికల్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే మీకు ఉపాధి కల్పిస్తారు, మీరు పెట్టుకుని చెప్పారండి. పెట్టుకోమంటే మేము ఏం చేసామంటే 5 గ్రూప్ కూడా మా కాలనీ నుంచి 5 చొప్పున 25 మంది గ్రూప్గా మేము పెట్టుకోవడం జరిగిందండి. పెట్టుకున్న జరిగిన తర్వాత 3 సంవత్సరాలు పోయిన తర్వాత అయితే మీకు బళ్ళు సెలెక్ట్ అయినాయి, మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డులు ఇస్తే మీ పేరుని అన్నీ రెడీ అయిపోతానని చెప్పారండి. అది చెప్పిన ప్రకారంగా మేము అవి కూడా మా 5 గ్రూపులు 1 గ్రూపులు ఇమ్మన్నారని ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత మీరు కార్పొరేషన్ ఆఫీస్కి రావాలండి అన్నారండి. మేము అందరూ ఏకవై గ్రూపులు ఎంతమంది ఉన్నారు అంతమంది మీరు రావాలంటే అంతమంది వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అండి అయితే వెహికల్ మీకు ఇస్తున్నారు 31,000 అవుతుంది వెహికల్ అన్నారండి. అదేంటండమ్మా 31,000 ఏంటండి, అది శేషం అది కలిపి మొత్తం అంతా కలిపి ఎంతైనా 22 లక్షల రూపాయలు అవ్వచ్చండి అంటే అలా కాదమ్మా, ఇది గవర్నమెంట్ ప్రాసెస్ చేశారు 31 లక్ష ఖరీదు అది అన్నారండి. అయితే 31 లక్ష అన్నారండి. మరి వాయిదాకి అయితే 32,000 కట్టాలన్నారు. అయ్యి బాబాయ్ మేమేదో పూటగా పరిస్థితిగానే తెచ్చుకునేది బతుకోలేమండి. ఆ బండి మీద ఈ బండి మీద 5 గ్యాప్గాను చెప్పి టాకుల వ్యాపారం మీద మరి అలాంటిది 32,000 మేము కట్టలేమండి, మేము ఒక 5,000 ఒక 6,000 కట్టగలమండి అని కూడా చెప్పామండి. మన పీడీ మేడంకి ఈడీ మేడం గారు కట్ట అందరు కలిపి చెప్తే సరే అయ్యా మీరు కాగితాల ప్రకారంగా రాసేవ్వండి అన్నారండి. కాగితాల ప్రకారంగా రాసి ఆ ప్రకారంగా మేము ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సరే మీకు బళ్ళు వచ్చినప్పుడు మేము చెప్తాము మీరు అప్పుడు రాండి అన్నారండి. అన్న తర్వాత మేము వెళ్ళిపోయామండి. పట్టుకొచ్చామన్నారు అని చెప్పారండి. అదేంటే కలెక్టర్ గారు పట్టుకొచ్చామంటాం ఏంటండి, బాగానే మీరు ఎంత కట్టమని ఒక 5,000 కట్టమని 6,000 కట్టమని 10,000 కట్టమని చెప్పాలి కానీ ఎంత అర్జెంట్గా వచ్చామంటాం ఏంటండి అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పలేదండి. చిన్న కాగితాలు అడిగితే ఇంటికి ఇచ్చారంటే చదువుకోలేదండి. ఆ కాగితం చదువుకోవాలన్నారు, చదువుకోలేదండి. నాకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి వెళ్ళండి, ఈ లోకాలు వచ్చేసి బండి ఎత్తారా ఎక్కడ ఉంది బండి ఇదిగోండి ఈ బండి అండి. ఈ బండి సెప్టీ ట్యాంక్ అండి. ఈ సెప్టీ ట్యాంక్ మీద మీ జీవాధార పథకం వస్తుంది అన్నారని దీని మీద పథకం చేసుకుంటున్నామండి. అయితే అమ్మ ఉప్పల్లో ఉందండి, దాన్ని రిపోర్ట్ చేయిస్తున్నాను, బండి అవసరం అయితే నేను వచ్చి మాట్లాడతానని మన ఈడీ మేడంకి పీడీ మేడంకి చెప్పానండి. ఇప్పుడు మాకు సబ్సిడీ కట్టమంటున్నారు, 5 గ్రూప్ అన్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ ఇచ్చిన ఉపాధి పథకాలు ఏమైనా ఉంటే మరి ఆగిపోతాయి కదండి. మరి ఆగిపోతాయి కాబట్టి మాది క్యాన్సిల్, ఆ పేర్లను క్యాన్సిల్ చేసేస్తే మా గవర్నమెంట్ పథకాలన్నా మేము అందుకుంటగా ఉంటుంది కాబట్టి మేము
మాకు ఈ కష్టం నుంచి మాకు గట్టెక్కించి మమ్మల్ని కోరాలని కోరుతున్నామండి ఈ ప్రభుత్వాన్ని.